హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను డోరీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా పాదమంతా వెడల్పుతో సన్నగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రాస్ని మొత్తం కట్ చేయాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి ఒకటి ఇలా తీసుకొని కుట్టు, మళ్ళీ దాని కింద నుండి ఒకటి తీసుకోవాలండి. తీసేసిన తర్వాత దీన్ని లోపల నుండి ఇలా చేసేయాలి. ఇది ఇలా చేసి ఇలా చేసిన తర్వాత మనం ఫస్ట్ దీన్ని కొంచెం లోపలికి పోయేట్టు చూసుకోవాలండి. ఇలా లాగాలి మనము. ఈ సూదిని మనం ఇలా లాగేస్తే చూడండి, ఇలా లాగినప్పుడు మనకి ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు దీన్ని కొంచెం ఇలా అనుకోవాలి. మొత్తం డోరీ మొత్తం అలానే తీసేసుకోవాలండి. మనం ఇక్కడ కొంచెం వెనుకకు నెట్టినట్టు ఇలా అనుకోవాలి. సన్నగా వస్తుంది చూడండి. చూడండి, మనము ఇలా వస్తుంది కదా, దీన్ని ఇక్కడ పట్టేసి ఇట్లా వెనుకకు లాగాలండి. ఇలా వెనుకకు లాగేస్తుంటే మనము డోరీ కుట్టేటప్పుడు డబుల్ స్టిచ్ చేసుకుంటే స్టిచ్ ఊడిపోకుండా జాగ్రత్తగా గట్టిగా ఉంటుంది. చూడండి, చూడండి ఎంత సన్నగా వచ్చింది డోరీ. చూడండి, ఇలా 2 డోరీస్ నేను రెడీ చేసుకున్నాను. దీనికి నేను డిజైన్ ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఇది ఒక క్లాత్ నేను 4 ఇంచెస్ అట్లా తీసుకున్నానండి. ఒకటేమో 4 ఇంచెస్, ఇవి రెండు ఒకటి 4.5, ఒకటి 4 ఇంచెస్ అలా తీసుకున్నాను. ఈ 4.5ది మనము ఇలా ఒక కుట్టు పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఇది ఇలా ఉంది కదండి, దీనికి ఇలా పెట్టేసి ఒక కుట్టు వేసేయాలి. ఇక్కడ ఇలా ఒక కుట్టు వేసుకొని ఇది దీనిపైన పెట్టేసి ఇది ఉందా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కుట్టు వేయాలి. ఈ విధంగా వచ్చింది కదా, దీని మధ్యలో మనము ఇలా డోరీ పెట్టేసి దీన్ని ఇలా క్లోజ్ చేయాలి. ఇక్కడ చివరికి ఇటువైపు కొంచెం ఇలా ఫోల్డింగ్ చేయాలి. దీన్ని ఇలా చూసారా, ఇలా రెడీ అయింది డోరీ. చూసారు కదా, నేను ముందే కుట్టాను కదా. ఇప్పుడు ఇంకొకటి కుట్టి చూపిస్తాను చూడండి.
మనము ఇదే సింపుల్గా ఉంది ఇంకొకటి కావాలి అని అనుకుంటే దీనికి మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ సెకండ్ డోరీ కూడా నేను ఎలా డిజైన్ చేసుకోనో చూపిస్తాను. ఇక్కడ ఇది ఇట్లా క్రాస్లో ఆపోజిట్ డైరెక్షన్లో ఫోల్డింగ్ చేసేసి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ క్లాత్ని మనం ఇలా తీసుకున్నాం కదా, ఇలా తీసుకొని క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది ఇలా ఈ మోడల్లో ఫోల్డింగ్ చేయాలి. ఇది దీనిపైన ఇలా పెట్టేసి ఒక కుట్టు పెట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా ఇది ఈ చివరిని ఇలా ఫోల్డింగ్ చేసినట్టు అన్నట్టు ఇది దీనికి ఇప్పుడు డోరీని మనం ఇలా తీసుకొని ఇలా పెట్టేయాలి. ఇలా ఉంది కదా, చూడండి ఇప్పుడు ఈ డిజైన్ ఎలా వస్తుందో కుట్టిన తర్వాత. ఎంత సింపుల్గా ఈజీగా 2 కలర్స్తో డోరీ రెడీ అయిపోయింది కదా. కిందకి పింక్, దీనికి ఇలా. చూసారా, ఇలా 2 డోరీస్ 2 హ్యాంగింగ్స్ రెడీ అయిపోయి 2 డోరీస్. చూడండి ఫైనల్గా లుక్ వచ్చేసి ఇలా ఉంది. ఎంత సన్నగా వచ్చాయండి హ్యాంగింగ్స్ కూడా, చూసారా. చూడండి డీప్గా చూడండి ఇలా మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.